ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. భగవాన్ శ్రీ రమణాశ్రమంలో తనకు పెట్టిన ఆహారాన్నే తీసుకున్నారు. అవసరమైన బట్టలే వాడుకున్నారు. తనకు ఏ ప్రత్యేకత చూపినా సమ్మతించేవారు కాదు. తన కోసం వచ్చిన భక్తుల్ని తనవలే చూడమని, వారికి సేవ చెయ్యమని చెప్పేవారు ఆశ్రమవాసులకు. ఆ సంగతి చాలామందికి సమ్మతమయ్యేది కాదు. అయినా వారికి సద్వర్తన సమదృష్టి నేర్పడానికి భగవాన్ తరచూ సరిగా తిండి తినేవారు కాదు. కాఫీ వంటివి తాగేవారు కాదు. అవన్నీ వారి దృష్టిని ఆకర్షించడానికే గాని ఆగ్రహంతో చేసినవి మాత్రం కావు. అప్పటికి వారి అహం అణగకపోతే ఏదో సందర్భంలో వారిని తీవ్రంగా ఖండించేవారు. అయినప్పటికీ వారు ఇంకా మూర్ఖంగా ప్రవర్తించినా, తనకు ప్రత్యేకత చూపినా భగవాన్ మౌనం వహించేవారు. గంభీరంగా ఉండిపోయేవారు. ఇంకా అవసరమైతే వారి అజ్ఞానం మీద గట్టిగా అరిచి కేకలు వేసేవారు. ఒకసారి తన కోసం ఫ్యాన్ వేస్తే అంగీకరించక అందరికీ ఫ్యాన్ పెట్టమన్నారు. గతిలేక ఆశ్రమాధికారులు అందరికీ హాల్లో ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఒక్కోసారి ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, చెడుగా నడిచినా, పక్షపాతం చూపినా, ముఖ్యం తనకు పరిచర్య చేయడానికి సిద్ధపడిన వారి విషయంలో భగవాన్ కోప్పడేవారు. కానీ చిన్న చిన్న తప్పుల్ని తెలియక చేసిన వాటిని క్షమించేవారు. కానీ ఆయన చుట్టూ చేరి ఎన్నేళ్లు పడి ఉన్నా, ఎంత చదివి విని తిరిగి చూసినా, చేసిన అనుభవం ఉన్నా ఆయన నేర్పదలుచుకున్న ప్రేమ, సమత్వం, ఎవరికి ఎంత అబ్బాయో సమస్త చరాచరాల్ని ఈశ్వర స్వరూపంగా చూడమని, అంతా ఈశ్వరుడికి అర్పించమని, అనాలోచిత చిత్తులై జీవించమని భగవాన్ గట్టిగా నొక్కి చెప్పేవారు. తనకు సేవ చేయడం కన్నా తన బోధ ప్రకారం నడవడం ముఖ్యమనేవారు భగవాన్. ఆయన చూపే ఆగ్రహం తమపై అపార కరుణ వల్లేనని తెలుసుకున్నవారు ఎందరూ. వేదపారాయణ జరుగుతున్నా, పాట సాగుతున్నా, భోజనానికి గంట కొట్టగానే భగవాన్ లేచి దయతో భిక్షకు గంట కొట్టారు. మనం ఆలస్యం చేస్తే పెట్టకుండా నిరాకరించడంలో వారికే న్యాయం ఉంటుంది కనుక త్వరగా భోజనానికి వెడదాం అని బయలుదేరేవారు. ఆశ్రమంలో మాంసాహారం నిషేధం. కానీ భగవాన్ ఎన్నడూ మాంసాహారం మాట ఎత్తలేదు. అడిగిన వారికి సాత్వికాహారం సంగతే చెప్పారు. మితాహారం, మితనిద్ర, మితభాషణ మంచిది అన్నారు భగవాన్. చాలాసార్లు విస్తర్లో వడ్డించిన పదార్థాలన్నీ కలిపి తినేవారు. నెమ్మదిగా భోజనం చేసేవారు. వడ్డించినవన్నీ శుభ్రంగా పూర్తిగా తినేవారు. ఒక్క మెతుకు విడిచిపెట్టకుండా తినేవారు. భగవాన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత మధ్యాహ్నం విశ్రాంతి వేళ భగవాన్ దర్శనానికి ఎవరైనా వస్తే ఆశ్రమాధికారులు అనుమతిచ్చేవారు కాదు. కొన్నాళ్ల తర్వాత ఆ సంగతి తెలిసి నా కోసం అన్ని వేళలా ప్రజలు వస్తారు. దర్శన సమయం అంటూ పెడితే వారు తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంది. దర్శనానికి టైం ఏమిటి? మీరు వాళ్లను లోపలకు రానివ్వకపోతే నేనే వెళ్ళి వరండాలో కూర్చొని వాళ్లను కలుసుకుంటాను. మీ హాలు తలుపులు అవి మీరు చూసి వేసుకోండి అన్నారు భగవాన్. భగవాన్ ఆశ్రమంలో అందరితో పాటు ఒకరుగా ఉండేవారు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనో, ఏదో ఒక పుస్తకం చదువుతూనో, రాసుకుంటూనో, వినేవారికి ఏదో ఒకటి చెబుతూనో, వింటూనో ఉండి తన చుట్టూ జరిగే ప్రతిదానికి సర్వసాక్షిగా ఉండి పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన వారి అహం గమనించి భగవాన్ గట్టిగా మందలించేవారు. భగవాన్ కోపడ్డారు అంటే కోపం నటించేవారని, లేక విషయాల విషయంలో కోపం చూపేవారని అన్వయించుకోవాలి. కానీ అపార్థానికి చోటివ్వరాదు. బిడ్డను సరిదిద్దాలని తల్లి కోప్పడుతుంది. కోపడ్డప్పుడు గాని, అంతకు ముందు గాని, ఆ తర్వాత గాని ఆమె హృదయంలో బిడ్డ ఎడల ఎటువంటి చెడు తలంపు, ఆలోచన, భావన ఉండదు. ఉండేది ప్రేమ ఒక్కటే. భగవాన్ తన పరిధిలోకి వచ్చిన వారి మీదనే కదా ఆయన కోపం చూపేది. అది నిజంగా ప్రేమే. కీళ్ల నొప్పుల వల్ల భగవాన్ సోఫాలో కాళ్ళు బారచాపుకుని కూర్చునేవారు. ఒకసారి ఆశ్రమానికి కొంతమంది యూరోపియన్లు వచ్చారు. వారిలో ఒక ఆమెకు కింద కూర్చోవడం బొత్తిగా చేతగాక గోడను ఆనుకుని కాళ్ళు భగవాన్కి ఎదురుగా బారచాపి కూర్చున్నది. ఆయన్ని చూస్తూ సరిగ్గా కూర్చోమని ఆమెను భగవాన్ పరిచారకుడు హెచ్చరించాడు. ఆమె అతి కష్టం మీద కాళ్ళు వెనక్కి లాక్కొని కూర్చున్నది.
తక్షణం భగవాన్ తన కాళ్లను వెనక్కి లాక్కొని పద్మాసనంలో కూర్చున్నారు. భక్తులు ఎంత బ్రతిమాలినా, పరిచారకుడు తన తప్పు క్షమించమని వేడుకున్నా, మోకాళ్ళు నొప్పులు పెడుతున్నా భగవాన్ లక్ష్య పెట్టక, అది ఆశ్రమ నిబంధన అయితే అందరితో పాటు నేను దానికి విధేయుడనై ఉండాలి కదా. కాళ్ళు బారచాపి కూర్చోవడం అమర్యాద అయితే హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఎడలా నేను అమర్యాదగా ప్రవర్తించినట్లే అన్నారు. వెంటనే పరిచారకుడు ఆమె దగ్గరకు వెళ్ళి బ్రతిమాలి ఆమెను ఇష్టం వచ్చినట్లు కూర్చోమన్నాడు. ఆమె కూర్చున్నా భగవాన్ మాత్రం మామూలుగా కూర్చోలేదు. భగవాన్ తిరువణ్ణామలై వచ్చిన మొదట్లో తరచూ గిరి ప్రదక్షిణం చేసేవారు. ఆయనతో పాటు ఆశ్రమవాసులందరూ వెళ్ళేవారు. ఉదయం బయలుదేరితే రాత్రికి తిరిగి ఆశ్రమానికి వచ్చేవారు. రాత్రి బయలుదేరితే తెల్లవారేపటికి వచ్చేవారు. ఒక్కోసారి మధ్యలో అక్కడక్కడా ఆగుతూ భక్తులు పెట్టే ప్రసాదాలు తింటూ 2-3 రోజులు గిరి ప్రదక్షిణం చేసేవారు. కానీ 1912 నుంచి భగవాన్తో కలిసి గిరి ప్రదక్షిణం చేసే సంఖ్య పెరగడం వల్ల, ఆశ్రమంలో చక్కబెట్టేవారు లేకపోవడం వల్ల గిరి ప్రదక్షిణాలు విరమించుకున్నారు. భగవాన్తో పాటు ఆశ్రమమంతా కదిలితే ఆ సమయంలో ఆశ్రమానికి ఎవరైనా కొత్తవారు వస్తే వారికి ఇబ్బంది కలిగేది. ఆ తర్వాత భగవాన్ ఆశ్రమం వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఉభయ సంధ్యల్లో కొండ మీదకు వెళ్ళేవారు. భగవాన్ని ఎంతోమంది ఎన్ని చోట్లకో ఆహ్వానించారు. ఆయన ఎక్కడకు వెళ్ళలేదు. ఆయన రోజులో ఎక్కువ భాగం ఆశ్రమంలో గడిపినా ఆయనకు ఆశ్రమంలో దేనిపైన ఆసక్తి, అనురాగం, వాంఛ, మమకారం, ఇష్టం, కోర్కె ఏమీ లేదు. ఆయనది కేవలం నిష్కామ కర్మాచరణ మాత్రమే. దాదాపు 25 సంవత్సరాల కాలం శ్రీ రమణాశ్రమం మహాద్భుతంగా వెలిగింది. దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చి భగవాన్ని దర్శించి రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నింటికీ భగవాన్ ఓర్పుగా, ఓపికగా, ప్రశాంతంగా, సహజంగా, పూర్తిగా చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలు సరళంగా, సహజంగా, నూతనంగా, స్పష్టంగా, సూటిగా ఉండేవి. 1936 నుంచి 39 మధ్యకాలంలో భగవాన్ మంచి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు. అది శ్రీ రమణాశ్రమానికి స్వర్ణయుగమని అనవచ్చు. భగవాన్ ఎల్లవేళలా అందరికీ దర్శనం ఇచ్చేవారు. అవసరమైన వారికి సమాధానాలు, సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన చూపే ప్రేమ, దయ, కరుణ అపారం. అన్నింటి యందు ఆయన దివ్యజీవనం ప్రకాశమానంగా ఉండేది. ఆశ్రమం చేరిన వారందరినీ అక్కడి పవిత్ర వాతావరణం ప్రభావితుల్ని చేసేది. ఇతర ఆశ్రమాల మాదిరిగా శ్రీ రమణాశ్రమంలో ఎటువంటి బలవంతపు నిబంధనలు లేవు. నిర్ణీత నిర్బంధమైన కార్యక్రమాలంటూ ఏమీ లేవు. మీటింగులు, సమావేశాలు, భజనలు, చర్చలు ఏమీ లేవు. కానీ కొందరు భక్తుల ఆర్తుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు ఇస్తూ ఉండేవారు. వాటిని క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. ప్రశ్న: అరుణాచలం వచ్చాక మీలో వచ్చిన మార్పు ఏమిటి? భగవాన్: నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాను. నాలో సంకల్పం లేదు. మామిడి తోపులో ప్రవేశించే వరకు కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు తెరిచి చూస్తున్నప్పటి నుంచి చురుకుగా పనిచేశాను. అంతే భేదం, ఇంకే మార్పు లేదు. మొదట్లోనే నేను దేహం కాదు అని గుర్తించాను. అరుణాచలం వచ్చాక అన్ని గ్రంథాలు చదివాక నాకు కలిగిన అనుభవం ఆ గ్రంథాల్లో ఉండటం గమనించాను. నేను పరబ్రహ్మను అనేది కేవలం భావన మాత్రమే. అది ఒక ఆలోచన మాత్రమే. అది మానసికం. నేను పరబ్రహ్మను అని పరబ్రహ్మ అనదు. పరబ్రహ్మ అట్లా అనవలసి నా పని లేదు, అనుకోవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వయం ప్రకాశం. పోతే తథ్యమైన నేను కూడా అట్లా అనదు. ఎందుకంటే అది సదా పరబ్రహ్మ నిష్టము గనక. నేను పరబ్రహ్మను అనే తలంపు అన్ని తలంపులకు కారణమైన మిథ్యా నేనుకు కలుగుతుంది. అది ఆత్మనిష్ట కాదు. ఆత్మనిష్ఠులై ఉండటమే అన్ని మతాల సారం. సాధనలో నిర్వికల్ప సమాధి కూడా ఒక స్థితే. నాకు సాధనతో ఎప్పుడూ ఏమాత్రం సంబంధం లేదు. నేను ఎప్పుడూ ప్రాణాయామం చేయలేదు, జపము చేయలేదు. నాకు మంత్రాలు తెలియవు. తెలిసిన తర్వాత వాటికి ఆకర్షితుడునూ కాలేదు. ఇప్పటికీ నా మనసు వాటి మీద దృష్టి పెట్టడానికి నిరాకరిస్తోంది. ప్రశ్న: స్వామి, మేము మీలో చాలా మార్పు చూశాము. భగవాన్: అవును, చూస్తారు. దానికి కారణం మీరు దేహదారులం అనుకుంటూ నన్ను ఒక దేహదారిగా చూడడం వల్ల. ప్రశ్న: భగవాన్ని ఏది అరుణాచలం చేర్చింది? భగవాన్: మిమ్మల్ని ఏది ఇక్కడకు తీసుకువచ్చింది? ప్రశ్న:
మీ ఆధ్యాత్మిక దృక్పథంలో మీరు మధుర నుంచి తిరువణ్ణామలై వచ్చిన రోజుకి ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందా? భగవాన్ ఎంత మాత్రం లేదు. ఏమాత్రం మార్పు లేకుండా ఒకే అనుభవం అప్పుడు ఇప్పుడు పొడవునా ఉంది. ప్రశ్న: అటువంటప్పుడు భగవాన్కి ఏం అవసరం వచ్చింది? అరుణాచలాన్ని స్తుతిస్తూ స్తోత్రాలు అవి రాయడం అవి మా కోసమా మీకోసమా? భగవాన్: అవి ఎందుకు రాశానో నాకు తెలియదు. బహుశా అవి ఇతరుల కోసం అనుకుంటాను. ప్రశ్న: జీవితం అంటే ఏమిటి? భగవాన్: అది నువ్వు చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ప్రశ్న: నా నిజస్వరూపం ఏమిటి? అది నాకు ఎట్లా తెలుస్తుంది? నేను లేను అనే భావం నాకు ఎప్పుడు కలగదే. సర్వకాల సర్వావస్థలో నేనున్నాను అనే భావమే కలుగుతుంది. కనుక నేను సదా ఉన్నాను కదా. అది మబ్బుల చాటున సూర్యుని మాదిరిగా కావచ్చు. కానీ నా నిజస్వరూపం ఏమిటో నాకు తెలియకున్నది. దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాను? భగవాన్: చిత్త నిరోధం వల్ల కలిగేది ఆత్మప్రాప్తం కాదు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. అది మన నిజస్వరూపంగా ఉంది. కానీ నిరోధం వల్ల ఏ స్థితి ఏర్పడునో అదే నీ స్థితి. అదే నీ నిజస్వరూపం. అది శుద్ధ నిర్వికల్ప స్థితి. ఆ నిర్వికల్ప జ్ఞాన స్థితి నుంచి ఏ మహాత్ములైనా తిరిగి లోక వ్యవహార దశకు అంటే సంకల్ప దశకు వచ్చినా వారిలో గత స్వరూపానందమే స్ఫురణగా వెలుగుతుంది. అప్పుడు వారికి ఉండేది కేవలం దృక్ మాత్రమే, కానీ దృశ్యం కాదు. ఎందుకంటే వారికి ఆత్మ తప్ప తక్కినదంతా దృశ్యజాలం. అద్దం లేకపోతే ప్రతిబింబానికి ఉనికి లేనట్లు జ్ఞానం లేకపోతే జ్ఞేయానికి అనగా దృశ్యానికి ఉనికి లేదు. తెలుసుకోబడేదాన్ని తెలుసుకునేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఇంకో జ్ఞానం లేదు. అందుచేత జ్ఞానం దానికది తెలియవలసిందే. అలాగే తెలుసుకునేవాడిని తెలుసుకునేందుకు ఇంకో తెలుసుకునేవాడు లేడు. ప్రతిబింబాన్ని చూసి అసలు దర్పణం ఉందా లేదా అని అనడం అవివేకం. సమస్త జ్ఞేయం జ్ఞానం యొక్క అంతరమందు భాసిస్తోంది. జ్ఞానమంతా ఒక్కటే. దాన్ని విడిచేయడానికి ముక్కలు చేయడానికి వీలు లేదు. అన్నీ దాంట్లోనివే. అదే చిత్, అదే చైతన్యం. అది దానంతటా అది ప్రకాశిస్తుంది. అది స్వయం ప్రకాశం. దృష్టిని జ్ఞేయమగు సకల పదార్థం నుంచి మరల్చి అంతర్ముఖం చేసినట్లయితే ఆ దశలో కేవలం శుద్ధ జ్ఞానం అంటే చైతన్యం మిగులుతుంది. అదే నీ స్వరూపం. అంటే చిత్త నిరోధానంతరం శేషించినదే నీ నిజస్వరూపం. అట్టి నీ స్వరూపమందే సకల జగత్తు జ్ఞేయ రూపంలో ప్రకాశించుచున్నది. ప్రశ్న: ఈ సృష్టి ఆనందం కోసమా దుఃఖం కోసమా? దేనికోసం సృష్టింపబడింది? భగవాన్: సృష్టి మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఎలా ఉందో అలా ఉంది. మనిషి మనసు దానిపై అన్ని రకాల నిర్మాణాలు చేసింది, తనకు అనుకూలంగా వీలైన పద్ధతుల్లో. స్త్రీ ఎప్పుడూ స్త్రీయే. కానీ మనిషి మనసు స్త్రీని అనేక పేర్లతో అమ్మ, అక్క, భార్య అంటుంది. మనుషులు ఆ స్త్రీలను ప్రేమిస్తారు, పాముల్ని ద్వేషిస్తారు. ఈ బంధాలు దుఃఖ కారణాలు. సృష్టి మర్రి వృక్షం మాదిరిగా ఉంది. పక్షులు దాని పళ్ళు తినడానికి దానిపై వాల్తాయి. దాని కొమ్మల్లో నీడకై చేరతాయి. మనుష్యులు దాని నీడలో సేద తీర్చుకుంటారు. కానీ కొందరు దాని కొమ్మలకు ఉరిపోసుకొని చనిపోతారు. అయినా ఆ చెట్టు దాని సహజీవనాన్ని అది ప్రశాంతంగా సాగిస్తుంది. జరిగిపోతున్న సంఘటనతో ఎటువంటి సంబంధం లేకుండా మనస్సే తన కష్టాల్ని తాను సృష్టించుకొని ఏడ్చి బాధపడి సహాయం కోసం చూస్తుంది. భగవంతుడు ఒకరికి శాంతిని ఒకరికి అశాంతిని ఇచ్చే పక్షపాతి కాడు. సృష్టిలో అందరికీ అన్నింటికీ చోటు ఉంది. కానీ మనిషి మంచిని చూడ్డానికి నిరాకరిస్తాడు. కానీ భగవంతుడు అతన్ని నిరాకరించడు. ఆయన నిరంతరం అతన్ని ఉద్ధరించడానికి సహాయంగా గురువుల్ని జ్ఞానుల్ని పంపుతాడు. తద్వారా తన తప్పు తాను తెలుసుకుని బాగుపడతాడు అనే ఉద్దేశంతో. ప్రశ్న: ఈ విశ్వానికి మూలం ఏది? దీనికి కారణం ఏమిటి? భగవాన్: మీకు స్వంత ఆందోళనలు, ఆరాటాలు, ఆతృతలు అంటూ ఏమీ లేవా? ప్రశ్న: నాకు ఉన్నాయనుకోండి. అందుకే ఈ జీవితం మృత్యువు, చైతన్యం, ప్రజ్ఞ, స్ఫురణ, తెలివి, జ్ఞానం అనే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. భగవాన్: నేను అంటే ఎవరు? తెలుసుకునేది ఎవరు? తెలుసుకునేది ఏమిటి? మీరు జీవించి ఉన్నారా? ప్రశ్న:
నేను నా దేహాన్ని చూస్తున్నాను కనుక నేను బ్రతికే ఉన్నాను అనుకుంటున్నాను. భగవాన్, ఎల్లవేళలా మీరు మీ దేహాన్ని చూస్తున్నారా, చూడగలుగుతున్నారా? నిద్రలో దేహం, ప్రపంచం ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? ప్రశ్న: నాకు తెలియదు. అదంతా మర్మం, మాయగా ఉంది. భగవాన్, నిద్రలో దేహం, ప్రపంచం ఏమవుతున్నాయో మీకు తెలియకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత మీరు లేకుండా పోయారా? ప్రశ్న: నాకు తెలియదు. భగవాన్, పోనీ ఇప్పుడు ఉన్నానని ఎట్లా అనుకోగలుగుతున్నారు? ప్రశ్న: నేనిప్పుడు ఎరుకలో, మెలకువలో ఉన్నాను. నా దేహం కదులుతోంది, చూస్తుంది, యోచిస్తోంది. భగవాన్, మీ దేహం కదిలి యోచిస్తున్నట్లు చూస్తున్నారు. మీరు ఇక్కడ ఉండి నిద్రిస్తూ అన్ని చోట్ల తిరిగి చూస్తున్నట్లు చూస్తున్నారు. ప్రశ్న: ఇదంతా అయోమయంగా ఉంది. నిత్యమైన నేను శాశ్వతంగా ఉన్నట్లు, నా అహం మాత్రం మారుతున్నట్లు అనుకోవచ్చునా? భగవాన్, అంటే మీలో 2 నేనులు ఉన్నట్లుగా అనుకుంటున్నారా? ఒకటి శాశ్వతమైన నేను, మరొకటి మిథ్యా నేను, అహంగా. అది సంభవమా? ప్రశ్న: అసలు సత్యానికి నాకు మార్గం చూపండి. భగవాన్, శాశ్వతం, నిత్య సత్యం, వాస్తవం, అదే అసలు తెర. ఆ తెరపై అనేక చిత్రాలు వచ్చి పోతూ ఉంటాయి. యావత్ విశ్వం, మనుషులు, సమస్త వస్తు సముదాయము, ఆలోచనలు, సంగతులు, సంఘటనలు, విషయాలు అవన్నీ కేవలం బొమ్మలు, చిత్రాలు మాత్రమే ఆ స్థిర తెరపై. అంతే. ఎప్పుడూ ఉండేది తెర ఒక్కటే. అది స్థిరం, శాశ్వతం, నిత్య సత్యం. ప్రశ్న: మాకు తాంత్రిక సాధన గురించి చెప్పండి. భగవాన్, పరిపక్వం చెంది ఆత్మాభివృద్ధి అధికం చేసుకునేందుకు లేదా దాన్ని పరిపూర్తి చేసుకునేందుకు ఈ లోకాన అవతరించిన వారికే తాంత్రిక సాధన లాభిస్తుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి, పరిపక్వం కాని వారికి ఆ సాధన అపకారం చేస్తోంది. ప్రశ్న: చిజ్యోతి అంటే ఏమిటి? భగవాన్, సమస్తం చిత్. మన ఆలోచనలు, ఆశలు, ప్రయత్నాలు అన్నీ మంచి చెడు అంతా చిత్. ఆ చిత్తే ఆత్మ. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. విశ్వంలో గోళాలు లేస్తూ అణుగుతూ ఉన్నా ఆ చిత్ మాత్రం మారక, చెదరక, నిశ్చలంగా, శాంతంగా ఉంటుంది. అదే అన్నింటికీ మూలం. అగ్నికి వేడివలే, సూర్యునికి కాంతివలే ఎరుక దాని సహజ స్వభావం. సృష్టి, స్థితి, లయ కారణము అదే. ఏది స్వయం ప్రకాశము, దేనిచే సమస్తం ప్రకాశిస్తుందో, ఏది లోపల మనస్సుగా, బయట ఇంద్రియ గోచర ప్రపంచంగా కనబడుతోందో ఆ సచ్చిత్తే చిజ్యోతి. ఆ జ్యోతే దృష్టకు దృక్కునిస్తోంది, దృశ్యాన్ని ప్రకాశింపచేస్తోంది. కానీ అది దృశ్యం కాదు. అయినా దాని కాంతితో సమస్తాన్ని చూడవచ్చు. ప్రశ్న: చిదాత్మ అంటే ఏమిటి? భగవాన్, వర్షరూపంలో పడిన చినుకు నదిలో పడినదై మహాసముద్రంలో కలిసి మహాసాగరమైనట్లు మూర్తీభవించిన ఆత్మ విశ్వాత్మలో కలిసి చిదాత్మ అవుతుంది. ప్రశ్న: ధ్యానం ఎట్లా చేయాలి? అసలు ఎందుకు చేయాలి? భగవాన్, ఒక ఆలోచన మీద మనసును ఏకాగ్రం చెయ్యడమే ధ్యానం. అలా ఏకాగ్రం చేయగా తక్కిన ఆలోచనలన్నీ కలిసి ఒక పెట్టున ఏకాగ్రం చేయబడిన ఆ ఒక్క ఆలోచన మీద విరుచుకుపడతాయి. తత్ఫలితంగా ఆలోచనల మధ్య తీవ్ర పోరాటం ఏర్పడుతుంది. నిరంతర సాధన వల్ల ఏకాగ్రం చేయబడిన ఆలోచన క్రమంగా బలపడి తక్కిన ఆలోచనల్ని తరిమేస్తుంది. ఈ రకమైన పోరాటం నిరంతర ధ్యానంతో పాటు సాగుతూ ఉంటుంది. లక్ష్య సిద్ధి కోసం ధ్యానంలో మనసు చేత చురుకుగా పనిచేయించాలి. బయట ఏదీ తనపై ప్రభావం చూపకుండా అనుక్షణం చూసుకోవాలి. ధ్యానానికి కావలసింది అనుగ్రహం కాదు, నిరంతర సాధన. ఏకాగ్రత మేధస్సులో కాదు, హృదయంలో. నీ నిజస్వభావమే ధ్యానం. ఆలోచన రహిత స్థితే ధ్యానం. ఇంకా మిగిలేది నువ్వు, అంటే నువ్వు అనే నేను. ఆ నేనే దైవం, సత్యం, ఆత్మ. దాన్ని అందుకోవడానికే నువ్వు ధ్యానం చెయ్యాలి. ధ్యానమంతా ఉత్తమమైంది మరొకటి లేదు. ప్రశ్న: పరిపూర్ణ నిరహంకార స్థితిని పొందేది ఎట్లు? భగవాన్, మనసు దాని మూలంలో అది మునగకపోతే, అహం చావకపోతే సహజ స్థితిని ఎట్లా పొందగలం? ఎక్కడ అహం లేదో అక్కడ మనం అదై ఉంటాం, అంటే అసలు సత్యమై ఉంటాం. వేదాల ఉద్దేశం కూడా అదే, మనమై ఉన్నాం అని చెప్పడం. పరమోన్నతమైన ఆ శక్తి ఉనికిని, చైతన్యాన్ని
నాశనరహితమైన ఆత్మస్వభావాన్ని, దాన్ని పొందే విధానాన్ని గ్రంథాలు, శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అహంకారం నాశనం కావడమే ఆత్మ. అహంకారం ఉన్నంతకాలం బంధం, అజ్ఞానం తప్పవు. నేను ఎప్పుడు ఎక్కడ ఎట్లా బందీనైనాను అని అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోవద్దు. త్వరగా విముక్తి మార్గం తెలుసుకో. అసంగతమైన, అసంబద్ధమైన ప్రశ్నలు వదులు. త్వరపడు. ముందున్నది విమోచన మార్గం. దాన్ని అనుసరించు. ఆనందానికి, శాంతికి ప్రధాన శత్రువు అహంకారం. అందుచేత దాన్ని రెచ్చగొట్టకూడదు. సమస్యలు, సందేహాలు, సంశయాలు, ప్రశ్నలు తెచ్చిపెట్టుకోకూడదు. వాటి సమాధానాల కోసం, సంతృప్తి కోసం మరిన్ని ప్రశ్నలు వేసుకుని నిన్ను నువ్వు వేధించుకోకు. అదంతా తెలివి, ప్రకటన, ఆర్భాటం మాత్రమే. ఆ పద్ధతిలోనైనా అహంకారం ఉండనే ఉంటుంది. కనుక అసలు ప్రశ్న ప్రశ్నగానే పరిష్కారం కాకుండా మిగిలి ఉంటుంది. ఉత్పన్నమైన ప్రశ్నను పొడిగించడం కన్నా దాన్ని అరెస్ట్ చేయి. దాన్ని ఖైదులో బంధించి నేను ఎవరు అనే విచారణతో ప్రశ్నను తోసేయి. అయినా అహంకారం నీడలా నిన్ను వెన్నంటే ఉంటుంది. దాన్ని పూడ్చెయ్యాలని గొయ్యి తీసి ఆ గోతిలోకి దిగి ఆ నీడను అందు పూడ్చి తాను గోతిపైకి రాగానే ఆ నీడ ఎప్పటి మాదిరిగానే అతని వెనుక ప్రత్యక్షమవుతుంది. అందుచేత ఆ నీడను అసలు గమనించకపోవడమే సరైన మార్గం. అహంకారం ఉన్నంతకాలం అజ్ఞానం, బంధం తప్పవు. ఆత్మదర్శనం అయిందా? హృదయ గ్రంథి వీడిందా? సందేహాలు తొలగుతాయి. సర్వకర్మల కారణం తొలగుతుంది. అదే నిరహంకార స్థితి. అదే ముక్తి. అంటే ఏమీ తలెత్తకపోవడం. అహంకారం ఎప్పటికీ తలెత్తకుండా చావడం. నిద్ర నిరహంకార స్థితికి నిదర్శనం. అదే చైతన్యం. అంటే అదే శూన్యం, ఆత్మ, పరమాత్మ. దాన్నే అయాం, నేనున్నాను అని అంటారు. ఆ స్థితిని అందుకున్నవారు కూడా ఆ స్థితి ఏమిటో మాటల్లో వర్ణించి చెప్పలేరు. అది సచిదానంద స్థితి. శాంతి, ఆనందం, మోక్షం అన్నీ అదే. ప్రశ్న: శాంతి అంటే ఏమిటి? భగవాన్: మన స్వభావమే, మన స్వరూపమే శాంతి. కానీ మనకు మనమే అశాంతిని ఆపాదించుకుంటాం. మళ్ళా శాంతి కోసం తంటాలు పడతాం. నిజం చెప్పాలి అంటే మనం ఎప్పుడూ శాంతిలోనే ఉంటాం. వేదాలు ఆత్మ గురించి ప్రస్తావిస్తూ దాన్ని సంపూర్ణ శాంతిగా అభివర్ణించాయి. శాంతి శాంతి అని అలమటించడం ఎట్లా ఉంటుంది అంటే పీకలోతు నీళ్లలో ఉండి దాహం తీరలేదు అన్నట్లు ఉంటుంది. ప్రశ్న: ఆనందం ఎట్లా లభిస్తుంది? భగవాన్: సామాన్యంగా అందరూ జీవితంలో శాంతిని, ఆనందాన్ని కోరుకుంటారు. కానీ అవి దుర్లభమైనవి. ఏదో కష్టం కలిగినప్పుడు శాంతి, ఆనందం కోసం ఎదురు చూస్తారు. తాత్కాలిక ఉపశమనం కలిగితే ఊరుకుంటారు. మళ్ళా బాధ కలిగితే ఏడుస్తారు. కానీ దాని శాశ్వత నివారణకు, శాశ్వత ఆనందానికి యోచించరు. దానికోసం గురువుల్ని అర్థిస్తారు, ఆశ్రమాలు చేరతారు, సాధనలు చేస్తారు. కానీ నిలిచి దుఃఖ కారణం ఏమిటో యోచించరు. అనంతమైన ఆనందాన్ని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ దాన్ని తమకు విడిగా బయట ఉందని వెతుకుతారు. అక్కడే పొరపడుతున్నారు. తాము కోరే ఆనందం ఎప్పుడూ తమలోనే సహజంగా ఉంది. ఆ దారిని నెమ్మదిగా, జాగ్రత్తగా వెనక్కు వెళ్ళి మూలం చేరుకోవాలి. అక్కడ తనని తాను చూసుకోవచ్చు. నిత్యానందాన్ని కనుక్కోవచ్చు. ఉన్నది ఆనందం ఒక్కటే. అది నిత్య సత్యం. అది పరిపూర్ణం, నిత్య నూతనం. అది ఎప్పుడూ మన చుట్టూ ఉంది. కానీ ప్రపంచం దాన్ని అనేకంగా, నిరంతరం కదిలి మారేదిగా చూపుతుంది. అదే సుఖం, సంతోషం. బాహ్య సంగతుల వల్ల మనలో కలిగే మార్పే సంతోషం. అవి ఒక్కోసారి సంతోషాన్ని ఇవ్వవు కనుక అది శాశ్వత ఆనందం కాదు. కలత, కలలు లేని గాఢ నిద్రే సుఖావస్థ. అది ఆనందమైన స్థితి. దానికోసం కొందరు మత్తుమందులు తీసుకుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేదు. అందుకే ఆనందం అనేది మనిషి ఆంతరంగిక స్వభావం అంటున్నారు కొందరు పెద్దలు. కుక్క బొమికను కొరుకుతుంది. అది దాని అంగట్లో గుచ్చుకొని రక్తం కారితే అది ఆ రక్తాన్ని ఇష్టంతో తాగి ఆ రక్తం భూమికలోంచే వస్తుంది అనుకుని ఆనందించినట్లు సుఖ సంతోషాలు బయట నుంచే వస్తాయి అనుకుంటారు. కానీ అవి నిజంగా మనలోంచే, మన ఆనందంలోంచే కలుగుతాయి.
మనం నిరంతరం ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం. ఆ కోరికతో భయం పుడుతుంది. భయం, కోరిక రెండు ఆనందానికి పరమశత్రువులు. కోరిక తీరకపోతే అశాంతి. కోరిక అనేది అంతులేని అగాధం వంటిది. దాన్ని దేనితోనూ నింపలేము. దానికి అంతూ లేదు. అదొక జ్వాల. భయము అంతే. ఆ రెండూ ఉన్నంతకాలం ఆనందం శూన్యం. వాటిని జయిస్తేనే నిజమైన శాంతి. వాటిని జయించిన వాడే తాను వాటిని ఎట్లా జయించాడో చెబుతాడు. ప్రశ్న: స్వామి, తమ సన్నిధిలో ఉన్న 10 రోజులు శాంతి పొంది ఆ స్థితిని కొన్నాళ్లు ఇంటి దగ్గర కూడా అనుభవించాను. క్రమంగా శాంతి పోయింది. తిరిగి నాకు నా పాత బుద్ధిమాంద్యం, అవివేకం వచ్చేశాయి. భగవాన్, మనసును దృఢపరిస్తే శాంతి శాశ్వతంగా నిలుస్తుంది. నిరంతర సాధన వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ప్రశ్న: అన్ని యోగాల ఆంతర్యం వత్తి నిరోధం. దానికి ఎఫర్ట్, ప్రయత్నం ముఖ్యం. ఎఫర్ట్ అంటే యోగమే కదా. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎఫర్ట్లెస్, చాయిస్లెస్ అవేర్నెస్ అంటారేమిటి? భగవాన్: అవును, అదే సహజ స్థితి. అహంకారం ఉన్నంత వరకు ఎంతటి వారు ప్రయత్నించకుండా ఉండలేరు. పైగా ఆ ప్రయత్నాన్ని ధర్మంగా, బాధ్యతగా, విధిగా, సాంప్రదాయంగా భావిస్తారు. మనిషి ఏదో ఒకటి చెయ్యకుండా ఊరికే ఉండలేడు. ఆ ఏదో ఒకటి చేసేటప్పుడు తనని తాను లోపల బయట శారీరకంగా, మానసికంగా శుభ్రం చేసుకోవడం మంచిది. అంటే ఏళ్ల తరబడి పోగు చేసి నిలువ ఉంచుకున్న వ్యక్తిత్వాన్ని క్రమంగా వదులుకోవడము. ఏ బంధము లేకుండా స్వేచ్ఛగా ఉండటము. అంటే ఆలోచించకుండా ఉండటం. ఎప్పుడూ తానుగా ఉండటం. అంటే తనని తాను తప్ప మరి దేన్ని తెలుసుకోకపోవడం. అన్నింటినీ తోసెయ్యడం. ఈ పద్ధతి చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, విస్మయకరంగా, సంభ్రమంగా ఉంటుంది. కానీ ఆచరణకు అసాధ్యం. ఇదంతా తనని తాను తెలుసుకోవడానికి మార్గం. ఎందుకంటే ఎవరికైనా ఎప్పటికైనా నేను ఎవరిని అనే ప్రశ్న కలుగక మానదు. అందుచేత అనుక్షణం ఏం చేస్తున్నా నేను ఎవరిని, చేసేది ఎవరు అని ప్రశ్నించుకోవాలి. అంటే ఆ నేనును తప్ప మరి దేన్ని లక్ష్య పెట్టక అన్నింటినీ తోసెయ్యాలి. తెలుసుకోవడానికి, తోసెయ్యడానికి అసలు ఏమీ లేదు. కానీ అంతా ఉంది అనుకుంటున్న మనకు ఈ ప్రపంచం, ఈ దేహం, ధనం, ఉనికి, వ్యక్తిత్వం, స్వార్థం, సాధన, ధ్యానం, ఆత్మసాక్షాత్కారం అన్నీ అంతా అబద్ధపు ఆలోచన మాత్రమే. చివరకు మనము ఒక ఛాయ మాత్రమే. దేవుడు, దయ్యం, స్వర్గం, నరకాలు అన్నీ అంతా అసలు నువ్వు ఉంటేనే ఉంటాయి. నువ్వు లేకపోతే ఏదీ లేదు. కానీ నువ్వు, నీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ప్రయత్నాలు అన్నీ నీ మనోకల్పన. ఈ నామరూపాలన్నీ అసత్యం. అసలు ఉన్నది ఆత్మ ఒక్కటే. అదే అసలు నేను. అది భౌతికం కాదు. అది ఇచ్ఛ, భావన కాదు. అది ఏదీ కాదు. అట్లా అన్నింటినీ వివేకంతో కాదు కాదు అంటూ నిరాకరిస్తూ నెమ్మదిగా, జాగ్రత్తగా, శ్రద్ధగా, నిజంగా విచారణ చేస్తే క్రమంగా తాను చివరికి ఏదీ కాకుండా అఖండ ఆత్మగా అనుభవమవుతుంది. అదే అసలు పరమాత్మలో ఐక్యం కావడం. అందుకే జీసస్ అంటారు, నేను నా తండ్రి ఒక్కటే అని. అలా అనడంలో ఆయనది ఆత్మభావం. అయితే మనం ఏం చెయ్యాలి అనే ప్రశ్న కలుగక మానదు. మనం చేయవలసింది, చూడవలసింది ఊరికే ఉండటం. ఈ భూలోక రంగస్థలంపై మనకు ఇవ్వబడిన పాత్రను సక్రమంగా అభినయించడం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.